ఉన్నత స్థాయిలో ఉండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు బీసీ సంఘాల నేతలు. ప్రజా పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అవమానించి ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు. కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో వేములవాడలో నిరసనలు కొనసాగుతున్నాయి. వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డిని బీసీ సంఘాలు కలిసి సందీప్ కుమార్ ఝాపై ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్లక్ష్యంతో కార్యక్రమానికి ఆలస్యంగా రావడం, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావడం, జాతీయ గీతాన్ని ఆలాపించే సమయంలో సైరన్ వేసుకుంటూ రావడం అది చాలా బాధాకరం. మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇంత నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ను ప్రభుత్వ పరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీ బిడ్డ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం, ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ప్రవర్తన ఆక్షేపణీయం. మా బీసీ బిడ్డ అయిన శ్రీ ఆది శ్రీనివాస్ గారు విఐపిగా అధికార హోదాలో అట్టి కార్యక్రమంలో పాల్గొనగా, అలాంటి కార్యక్రమానికి కావాలని నిర్లక్ష్యంగా రాకపోవడం తప్పైతే వచ్చిన సమయాన్ని కూడా హారన్ వేసుకొని ఆ ప్రదేశానికి వచ్చి అవమానపరిచిన కలెక్టర్ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తే రాజ్యాంగేతర వ్యక్తిగా ఎదిగి ఈ రోజు ఒక బీసీ బిడ్డకు అన్యాయంగా అవమానపరిచినందుకు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి.